తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు అంబరంగా వైభరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అనేక పుణ్యక్షేత్రాలకు ప్రస్తుతం భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం స్వయంభు శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. భక్తులు ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వీక్షించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఉగాది యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ ఏడాది ఎలా ఉండబోతోంది? ఎందుకంటే చాలా మంది కొంత ఆతృత వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మంచి జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. విశ్వావసు నామ సంవత్సరం యొక్క విశిష్టత. నామ సంవత్సరము మంచి కోరేటువంటి యొక్క అందరికీ కూడా మంచి జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి. ఈ రకంగా గత సంవత్సరం మనం అన్ని రకాలు చూసాం. 4 సంవత్సరాల నుంచి అన్ని రకాలు మనం చూస్తున్నాం. అయితే అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరం ఫలితాలు కానివ్వండి, పంటలు కానివ్వండి, వర్షాలు కానివ్వండి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటవి. అందరూ కూడా భక్తులు భక్తిభావంతో, ప్రజలు ఎప్పుడైతే భక్తిభావంతో ఉంటారో అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుందని మన శాస్త్రం చెబుతుంది. అదే దానికి నిదర్శనమే ఈరోజు ఆదివారం కావటం. ఖమ్మంలో ప్రముఖ క్షేత్రమైనటువంటి స్తంభాద్రి లక్ష్మీనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజునే ఈరోజు ఉగాది రావడం చాలా విశేషం. ఈ స్వామి ఆశీస్సులు కోరుతూ భక్తులంతా కూడా దర్శనం చేసుకొని స్వామివారికి ఈ సంవత్సరం నుంచి ప్రారంభం నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని వేడుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరికీ. వారికి తగ్గట్టుగా ఇక్కడ దేవస్థానం యాజమాన్యం కానీ దేవస్థానం కార్యనిర్వాహక గారు అన్నీ కూడా క్యూ లైన్లు, అన్నీ కూడా ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో సాయంత్రం ఈ సందర్భంగా 6 గంటలకి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు దానికి కూడా అధిక సంఖ్యలో వస్తారు. ఇది ఖమ్మం పండుగగా ఈ పండుగని అందరూ కూడా స్వామివారి సన్నిధి రావడం చాలా విశేషం. జై శ్రీమన్నారు. ప్రస్తుతం ఈవో కూడా మనతో ఉన్నారు. ఈవోని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులు చాలా సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి పూజ కైంకర్యాలు స్వామివారికి నిర్వహిస్తారు? అందరికీ ముందుగానే విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది ఆదివారం రావడం వల్ల స్వామివారికి ఉదయం పూట 5:30కి ప్రాతకాలం స్వామివారికి అభిషేకం, తదనంతరం అర్చన జరిగింది. తర్వాత భక్తులకి దర్శనం చేసినాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనం క్యూ లైన్ ద్వారా పంపిస్తున్నాం. అంటే ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు జరిగింది. సాయంత్రం 5-6 గంటలకి పంచాంగ శ్రవణం ఉంటుందండి. ఉగాది సంవత్సరం సందర్భంగా అందరికీ మేలు జరగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మంచి ప్రతిఫలాలు సిద్ధిస్తాయని చెప్పి ఆలయ పండితులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రతి ఒక్క పండితులు కూడా బోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో స్నేహితులతో ఇప్పుడు ఉదయ ఆర్టీవీ స్వయంభు శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.